నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జగనన్న సూపర్ యాప్ 2.0 సంచలనం సృష్టిస్తుందంటూ ఆ పార్టీ శ్రేణులు, అధినేత, ముఖ్య నాయకులు కూడా ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. నాయకులకి, కార్యకర్తలకి మంచి బాండింగ్ ఉండే విధంగా ఉంది. అంత మాత్రమే కాదు, అది ఏ సమస్యనైనా సరే నిగ్గుదీరుస్తుంది. అది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి 70% పైగా సోషల్ మీడియా ఉంది. అయితే నిజాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను మాత్రమే, జగనన్న సూపర్ 2.0 యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటూ అంబటి రాంబాబు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యాప్ గురించి పూర్తి విశ్లేషణ మనతో అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇటీవల కాలంలో 16వ తారీఖు జగనన్న సూపర్ యాప్ 2.0 అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అట్టహాసంగా ఓపెన్ చేశారు, దాన్ని ప్రారంభించారు. అయితే విశేష స్పందన వస్తుందంటూ ఆ పార్టీ శ్రేణులు ఒక రకంగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు. నిజంగా ఆ యాప్ సంచలనం సృష్టిస్తుందా? చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే సింహభాగం సోషల్ మీడియా కానీ, మీడియా వ్యవస్థలు కానీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. సో ఈ యాప్ మీద, ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త సీసాలో పాత సారా అంటారండి. ఎలా సార్? వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. వాళ్ళు బూతులు, బురద చల్లటం, విషం చెమ్మటం, వ్యక్తిత్వ హననం, అబ్యూజింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ విడివిడిగా పెట్టుకునేవారు. తర్వాత ఇప్పుడు 2.0 అని కొత్తగా యాప్ ఏదో తీసుకొచ్చి పెడతాను. ఎప్పుడు పెట్టినప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు వాళ్ళు దానికి కారణం ఏం చెప్తున్నాడు? ఆ మెటా లేకపోతే సోషల్ మీడియా సంస్థలకి ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ పోస్టులు ఎత్తించేస్తున్నారు అని చెప్తున్నాడు. ఎవడో ఎత్తేమంటే వాళ్ళు ఎత్తరు. నోరు వట్టం లేకుండా కరెక్ట్ గా మాట్లాడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అతిక్రమించినప్పుడే నీకు కంటెంట్ ఉంటే ఎవడో కూడా తీయలేడు దాన్ని. కరెక్ట్ సార్. నీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి క్రాస్ చేస్తే ఎవడు కంప్లైంట్ ఇచ్చినా పోద్ది. ఈవెన్ ట్రంప్ తీసేసారు, ఎవరిదైనా తీసేస్తారు. అప్పుడు దానికి ఒక ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ కొని పోతాయి కమ్యూనిటీ. అయితే వీళ్ళు ఏంటంటే ఏదోటి ఉన్నదాన్నే అటు చేసి ఇటు చేసి ఇప్పుడు దీన్ని మూడు ముక్కలు అంటారు. అది అటు ఇటు మ్యాజిక్ అనమాట. వాళ్ళకి అయోమయంలో ఉన్నారండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవట్లా. పాయింట్ ఇప్పుడు 75% సోషల్ మీడియా టీడీపీ చేతిలో ఉంది, చంద్రబాబు గారి చేతిలో ఉన్నది అన్నమాట పచ్చి అబద్ధం. తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా లేనే లేదు. మామూలుగా కొన్ని పార్టీ మీరు ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా లేకపోతే ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ లేకపోతే ఒక లైవ్ ఇస్తారనుకోండి, అది అంత వ్యూస్ వస్తుందో చూడండి. చాలా లైక్లు వస్తాయి. చూసాను సార్, తక్కువ లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ అసలు పెద్ద ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలతోటి ఆ సోషల్ మీడియాకి చెప్తున్నట్టుగా అంత ఆర్గనైజ్డ్ అయితే కరెక్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లక్షల్లో రావాలి. అంటే ఇదేంటంటే ఊరికే వాళ్ళు చెప్పడానికి సరిపోద్ది అంతే. ఏదైనా కంటెంట్ ఉంటేనే దానికి మంచిదో చెడ్డదో కంటెంట్ బట్టే ఉంటది. ఏదైనా నీకు ఒక్కొక్కసారి చెడు కంటెంట్ ఎమ్మని ఎక్కని తిడితే కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి ఒరే జగన్మోహన్ రెడ్డి అని ఏదైనా అనడం కూడా అది 2 మిలియన్ వెళ్ళిపోద్ది. దీడ్రబాబులా తిడుతున్నాడు, అబ్నార్మల్ ఉంటే. కాబట్టి టీడీపీ సోషల్ మీడియా ఏదో ఉద్ధరించేస్తుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు డెఫినెట్ గా టీడీపీ వైపు ఉంటారు. ఏంటంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినంతగా అధికారంలో ఉన్నప్పుడు పనిచేయరు. ఎవరి పనులు చేసుకుంటారు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న అరాచకం ప్రబలిపోయింది కాబట్టి ఎవరికాళ్ళు యాక్టివ్ అయ్యారు. చాలా చైతన్యవంతంగా పనిచేశారు. ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారు, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి 3 అంతులు సోషల్ మీడియా స్వచ్ఛందంగా పనిచేసేది కూడా ఓ మాదిరిగా యాక్టివేట్ కాకుండా ఉంది. దానికి ఇతను ఏదో కొత్తగా కనిపెట్టి ఇప్పుడు సరే అతను పెట్టాడండి. ఆ వైసీపీ వాళ్ళందరినీ యాడ్ అవ్వండి, మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో వచ్చి పోస్టులు చూడమన్నాడు. ఒక భజన కార్యక్రమాన్ని తలుపులు మూసేసి ఒక గదిలో కూర్చుని ఎంత గట్టిగా పాడుకుంటే మాట సుఖంగా ఉంది వాళ్ళకి కనపడుతుంది. అంతే కదా. అయితే ఈ వైసీపీ వాళ్ళకి అసలు సోషల్ మీడియాలో లేనట్టు, కేవలం సాక్షి పేపర్ మాత్రమే ఉన్నట్టుగా వాళ్ళు ప్రాపగండా చేస్తా ఉన్నారు. మీకు ఇక్కడ చెప్తున్నానండి, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకుందాం. జనసేనకి శతజ్ఞానం టీం ఉంది, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తారు. అందరూ యూత్ ఎక్కువ ఉంటారు. మంచి చెడు 2 ఉంటాయి. ఏ కార్యక్రమం చేసినా పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన కానీ, జనసేనలో ముక్కు మోకం తెలియని ప్రతినిధి మాట్లాడితే కూడా అందరూ కూడా ఏం మాట్లాడేది మనోడని చూస్తారో దానికి స్పందిస్తారు. నెంబర్ 1 స్థానంలో ఉంటుంది సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా. తర్వాత స్థానం డెఫినెట్ గా వైసీపీదే.
నెక్స్ట్ వైసీపీ. వాళ్ళే కదండి, వాళ్ళ నిన్న మొన్న కూడా వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ గా కొన్ని అకౌంట్స్ ని వాళ్ళే సృష్టించి వదులుతారు కాబట్టి. సజ్జల భార్గవ రెడ్డి చూసా గతంలో. అసలు మీకు అది పని కట్టుకుని కొన్ని ఒకడే ఆపరేట్ చేస్తాడు 100 అకౌంట్లు మారు పేర్లతో వాళ్ళ ఇష్టం ఉన్నాడు. కమ్మ, కోపు, రెడ్డి, నాడే. ఇప్పుడు రజనీకాంత్ గారు 2 చేతుల్లో సంతకాలు పెడతాడు సినిమా వల్ల. అలాగా ఒకడే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగా వాళ్ళు ఆర్గనైజ్డ్ గా చాలా కొంతమందిని పెట్టి దీన్ని 100,000 అకౌంట్ కరెక్టే సార్. అరెస్ట్ కూడా అయ్యారు చాలా మంది బయట మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ వీడియో మాట్లాడిన దీనికి ఎంత కామెంట్లు వస్తాయి. అసలు మనం మాట్లాడిన దానికి అటు చెప్పిన దానికి సంబంధం ఉండదు. పొరా గుండు అంటాడు, ఏదో ఇలాంటి వాడు ఇష్టమైనట్టే. లేకపోతే ఫేస్బుక్ లో పోస్ట్ రాసామనుకో, దాని మీద కూడా అసలు మనం రాసిన దాని కంటెంట్ కి అంటే కావాలని వాంటెడ్ గా తిట్టినట్టే ఉంటుంది. అంటే ప్రొవోకేటింగ్ గా ఉంటది. ఆడవాళ్ళ అకౌంట్ లో అయితే బూతులు లంఘించుకుంటారు. లేకపోతే వాళ్ళకి తేలిగ్గా ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు తేలిగ్గా. అందులో వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళని కూడా మినహాయింపు ఇవ్వలేదు. మీకు ఈ టైపు తెలుగుదేశం పార్టీ అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి. మీకు వైసీపీలో ఆర్గనైజ్డ్ ఉంటుంది, ప్రొవోకేటింగ్ గా ఉంటుంది, బురద జల్లి కార్యక్రమం ఉంటుంది, అసత్య విష ప్రచారాలు, అన్ని రకాల అవలక్షణాలు అందులో ఉంటాయి. పైగా వీళ్ళ సాలరన్నట్టుగా దీనికి స్ట్రాటజిస్టులను పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ రకంగా చేయాలి, ఏ ప్రాంతాలు ఎలా మాట్లాడాలి, ఏ మాత్రం సందు దొరికినా ఎలా చిచ్చు పెట్టాలి, అగ్గి పెట్టాలి, ఇవన్నిటిలో వాళ్ళు పిహెచ్డీ చేస్తారు. ఆ విషయానికి వస్తే టీడీపీలో ఒకవేళ ఎవరైనా చేయమని చేయరు. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళు సంస్కారవంతంగా ఉంటారు. అంటే ఆ భావజాలానికి తగ్గట్టుగా మనుషులు ఉంటారు ఆ పార్టీలో. మనం వీళ్ళు గొప్పవాళ్ళని కాదు, ఎళ్ళ కూడా చెడ్డలు ఉంటూ ఉండొచ్చు. కానీ ఆ టైపు ప్రొవోకేటింగ్ లో 10% ఉంటే అందులో 90% ఉంటారు వైసీపీలో. మీకు టీడీపీ సోషల్ మీడియాలో డెఫినెట్గా ఎంతో కొంత చెడు ఉంటుంది, 10% ఉంటారు. వీళ్ళైతే ఎవరిని పురమాయించరు. మీకు చాలా క్లియర్గా చెప్తానండి, వీళ్ళు ఎవరికే డబ్బులు ఇచ్చి ఎవరి చేత మాట్లాడించారండి. ఇది క్లియర్, అర్థమైందా? మీకు సోషల్ మీడియా అకౌంట్లు, దొంగ అకౌంట్లు పెట్టించి, ఫేక్ అకౌంట్లు పెట్టించి చేయరు. అది ఎంత పని చేయాలంటే కరెక్టే సార్. అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా సజ్జల భార్గవ రెడ్డి ఎలా చేయించడం మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి బాగా దగ్గర వ్యక్తి, ఒక పిఏగా సన్నిహితుడిగా ఉన్న వర్ల రవీందర్ రెడ్డి కూడా ఏకంగా షర్మిల మీదనే పచ్చి బూతులు, అది నోటితో చెప్పలేం, రాజశేఖర రెడ్డికి పుట్టలే షర్మిల అంటూ కూడా పెట్టిస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గాని, భారతి గారు గాని ఖండించిన పాపను పోలేదు. అంటే సొంత మనుషులే సొంత చెల్లెల మీద పెడితే ఆయన ఎందుకు స్పందించలేదంటారు? మీకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి తల్లి పిల్ల ఉండదండి, దయాదక్షిణలు ఉండవు. వాళ్ళకి ఒక లక్ష్యం, అధికారం, పెత్తనం, దాన్ని నిలబెట్టుకోవడం కావాల్సిన డబ్బులు, ఆ డబ్బులు సంపాదించే మార్గాలు, ఈ తప్ప వాళ్ళు వేరే ఆలోచన చేయరు. డీవియేషన్ ఉండదు. దానికి అడ్డం వస్తే అని తొక్కుంటూ పోతారు అంతే. ఈ విషయంలో వాళ్ళకి కనికారం ఉండదు. ఎవరిని విమర్శ, వాళ్ళ సొంత మనిషి ఎవరన్నా ఎదురు తిరిగినాడు, పార్టీ కూడా ఎదురు తిరిగినా వాడిని అలాగే దూదేకేస్తారు, తీసుకెళ్ళి కొట్టి చంపేస్తారు. పబ్లిక్ అబ్జర్వేషన్ చేస్తారు. రేపు అరే నా చెల్లెల విషయంలో స్పందించకపోతే నాకు ఓట్లు పడవు కదా అని కూడా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. మీకు అలాగా ప్రజలు ఆలోచించారు, ప్రజలు గమనించారు, పళ్ళు రాలగొట్టి మూల కూర్చోబెట్టేస్తారు. ఇక మీకు ఆ ఛాన్స్ ఉండదు. వీళ్ళు 2.0 3.0 ఎన్ని వేషాలు వేసినా, పిల్లి మొగ్గులు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా నో వే అండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పని అయిపోయిందండి. 2024తో కథ సమాప్తం, రాజకీయంగా ముగిసిన అధ్యాయం అంతే. రాజకీయం అనేటువంటిది అప్పుడు ఆచూకీ లేకుండా చేశారు ప్రజలు. ఇంకా ఉన్నాడు, ఇప్పుడు మీరు ఏం చేస్తారో బాత్రూమ్ కడుగుతారు, ఇంకా మరకలు ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇంకోసారి కడిగేస్తారు క్లీన్ గా. మరి రేపు 29లో ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారు. అందులో అనుమానమే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంక ఉండకూడదు అనుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో, పరిపాలనలో తప్పులు, లేకపోతే బాగా చేయడం, బాగా చేయకపోవటం, ప్రజలకు సంబంధించిన కోణంలో ఆలోచించి రాజకీయ పార్టీలు ఉండి కాంగ్రెస్ కూడా మరింత బరితెగించలేదు ఎప్పుడు. అలాగే ఎమర్జెన్సీ టైంలో పెట్టినప్పుడే అంత రాజకీయం లేదు, ఓడించారు ప్రజలు. మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అప్పుడు 75లో ఇందిరాగాంధీ గారు పెట్టి దేశం మొత్తం పెట్టిన ఎమర్జెన్సీ పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద 1000 రెట్లు ఎక్కువ. అయ్యో, అసలు ఎమర్జెన్సీ నథింగ్, ఎవరు సఫర్ అవ్వలేదు పెద్ద, ఎక్కడో కొన్ని చోట్ల ఇన్సిడెంట్లు తప్ప. అయితే ఇది మరీ దారుణం కదా, అందుకే ఇది ప్రజలందరూ గుర్తుండిపోయింది. వీళ్ళు ఏంటంటే సాధారణంగా రాజకీయాల్లో బాగా చేసేటరా అయినా సరే ప్రజలకు ఒక కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగా ఉంటది. కొత్త వాళ్ళు ఎంచుకుందాం అనుకుంటారు అంతే తప్ప మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాడికి ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలా కాదు, ఇతనికి ఇచ్చిన ఒకే ఛాన్స్ అడిగాడు, ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ కింద వాళ్ళు భావించారు. అతను అలా చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్వయంకృతం. ప్రజలు అతనికి చాలా గౌరవం ఇచ్చారు. అతను ఏం చేయడు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం అంటారు. వెన్నుపోటు, నాయకులకి అన్యాయం, లేకపోతే వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళకి అన్యాయం, లేకపోతే కొన్ని పదవులు ఇవ్వకపోవటం, ఇలాంటివి చేస్తే ప్రజలకు సంబంధం లేదు. అది ప్రజలు పెద్ద పట్టించుకోరు. నువ్వు ఎప్పుడైతే ప్రజలకు వెన్నుపోటు పొడిచేవో నువ్వు ఒకటి
ఎందుకంటే అతను బేసిక్ చూడండి, ఒక 4-5 పాయింట్లు. Okay. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయిపోయాడో చూసుకోండి. అతను రాష్ట్ర రాజధాని ఆ విషయంలో నేను ఇక్కడే ఉంటున్నాను, మీకు వాళ్ళకన్నా బాగా చేస్తానని చెప్పొచ్చాడు. వచ్చిన తర్వాత దాన్ని లేకుండా చేద్దామని చూసాడు. అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా. గవర్నమెంట్, ప్రభుత్వం రైతులతో ఒప్పందం. అది చంద్రబాబు గారు ఒప్పందం కాదు, అది ప్రభుత్వం రైతులతో ఒప్పందం. పైగా నువ్వు కూడా హామీ ఇచ్చి నువ్వు ఒప్పుకున్నావు, దాన్ని నువ్వు కాదన్నావు అంటే నువ్వు నమ్మక ద్రోహివి. మాట తప్పు. దానికి తోడు వాళ్ళు నానా హింసలు పెట్టేశావు, వాళ్ళు నిరసన చేసే హక్కును కూడా హరించావు నువ్వు. కరెక్ట్. పోలవరం అప్పటి వరకు సజావుగా సాగుతుంది, బ్రహ్మాండంగా అయిపోతుంది అనుకున్న దాన్ని టకాలమని మార్చేసి నువ్వు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వెనక పెట్టేశావు. అది ఇవాళ పడతా చచ్చి చేయడం రేపు వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతుంది. అంటే దానివల్ల సమయం వృధా అయింది, నిర్మాణ వ్యయం పెరిగింది. 5 సంవత్సరాల్లో నీటి సాగునీరు తాగునీరు వల్ల లబ్ధి పొందాల్సిన ప్రజలు లబ్ధి పొందలేదు. దానివల్ల రావాల్సిన ఆదాయం కోల్పోయాం. జల విద్యుత్ ద్వారా రావాల్సిన విద్యుత్ కోల్పోయాం. మనం అధికంగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికిమాలిన పని పీపీఏ రద్దులు చేసేటోటి. దానివల్ల ట్రూ అప్ ఛార్జీలు కట్టాల్సి వచ్చింది. అంటే నువ్వు ఏ పని చేసినా దోలదీరి బేడ మిగిలింది జనాలకి. ప్రజలను హింసించాడు. నువ్వు మద్యపాన నిషేధం అన్నావు. కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా మద్య నిషేధం మాడితే ఏమిటో ఎరుగు. మొత్తం మటాట్ చేసి పడేసావు, అందరికీ విషం అమ్మేశావు. విషం ఉరికినే ఇవ్వలేదు, నువ్వు అమ్మేవు. ఇలాగా ప్రతి దాంట్లోనూ నువ్వు నమ్మక ద్రోహం చేసావు. నువ్వు ఎవరినైనా క్షమించరు జనం. నమ్మక ద్రోహిని నమ్మరు, అతన్ని క్షమించరు, సహించరు. నీకు అదే పని చెప్పి నేను ఇంటికి పంపించారు. పోనీ నువ్వు చాలా యూటర్న్ తీసుకుని ఇవన్నీ తప్పు అయిపోయినాయి. నిజంగా నువ్వు ఇంకా నీకు ఛాన్స్ ఉన్నది. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎరుమోఖం వేసుకుని మాట్లాడితే అతని మీద తోసేయచ్చు. నువ్వు నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటే మందులు వేసుకుని పడుకుని నాకు నిద్ర వచ్చేసి కొన్ని మందులు వేసుకుంటే మొత్తం వచ్చేద్ది. అలా నిద్ర వచ్చేసినప్పుడు ఈ నిర్ణయాలు తీసేసుకున్నాడు, నాకు తెలియకుండా చేసాడు అని అడి మీద తోసేయలేదు. అది తోసేయలేదు, నువ్వు దాన్ని మిస్ చేసుకున్నాడు. అతని మీద తోసేసి నేను మంచివాడిని అని చెప్పి మళ్ళీ కొత్త ముఖం వేసుకుని వచ్చి మళ్ళీ మోసం చేయడానికి కూడా ట్రై చేయలేదు నువ్వు. నేను అలాగే ఉంటాను, నేను మిమ్మల్ని ఎలాగే దెబ్బేస్తాను, మీకు వచ్చిన అన్నీ తలకెళ్ళడానికి వేస్తాను, మావిగారు పిచ్చి మాటలు మాట్లాడతాను, నువ్వు వచ్చిన పెట్టుబడులు తరిమేస్తాను. నువ్వు ఎవరిని తరిమేస్తావు? ఇతను ఎవరిని తరిమేస్తాడో రేపు గూగుల్ వస్తుంది, తరిమేస్తావా? బుల్లెట్ వచ్చింది, తరిమేస్తావా? నువ్వు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, కోలగొట్టేస్తావా? ఆర్సెలార్ మెటల్ ఉంది, అది ఎగరగొట్టేస్తావా? నువ్వు ఏది ఎగరగొట్టేస్తావు అంటే నువ్వు నీ మాటలను తరిమేస్తా అని చెప్తున్నావు. అంటే ఆటవిక పాలన కోసం సార్ ఇవన్నీ తరిమేస్తా అనేది. ఒకవేళ ఆయన అధికారంలో ఆటవిక పాలన కాదు, నువ్వు డైరెక్ట్గా ఏం చెప్తున్నావు? నువ్వు ఇప్పుడు నేను తప్పు చేశాను రా బాబు క్షమాపణ అడగలవు. ఇప్పుడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. కరెక్ట్. నువ్వు తప్పు చేసావు, తెలుసో తెలియక తెలిసి చేసావు, విల్ఫుల్. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు నమ్మి నువ్వు ఆచరించావు, చేసావు. తప్పు ఆర్గనైజ్డ్ గా చేసావు. ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ కరప్షన్, ఆర్గనైజ్డ్ అట్రాసిటీ, ఏదైనా సరే ఆర్గనైజ్డ్ గా చేసావు, సెంట్రలైజ్డ్ చేసావు. పైకి అదంతా ప్రజలకు పూర్తిగా అవగతం అయిపోయింది. దాని నుంచి నువ్వు నేను బయటకు వచ్చి నేను ఇవన్నీ తప్పు చేశానని చెప్పట్లా, నేను మళ్ళీ ఏ చేస్తానంటున్నావు, ఇంకా గట్టిగా చేస్తానంటున్నావు. 2.2 ఎలా అంటే మొన్న చేసింది కొంచెమే చేశాను, ఈసారి ఇంత చేస్తానంటున్నావు. అప్పుడు నీకు ఏం ఛాన్స్ ఉంటుంది? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను సీఎం అనే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా నువ్వు వాళ్ళందరికీ పెద్ద ఆడిటోరియం వాడు బుక్ చేసి సీక కన్వెన్షన్ ఏదోటి అక్కడ కూర్చుని నువ్వు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేసి నిన్ను ఎవడొద్దంటాడు? నీ ప్రమాణ స్వీకారం మీ వాళ్ళందరి దగ్గర కూర్చుని ప్రైవేట్ కార్యక్రమం కింద డ్రామా కింద చేసుకోండి, నేను ఎవడొద్దంటాడు? అంతే కదా. నువ్వు ఇదివరకు అలా చేసేవాడు, ఇప్పుడు అలా చేసుకో. కాబట్టి రాజకీయంగా మాత్రం నీకు మళ్ళీ ఈసారి 11 కూడా కష్టం. చాలా మంది ఇప్పుడున్న టీడీపీ పరిపాలనలో, కూటమి పరిపాలనలో వాళ్ళకి పనులు ఏమైనా అవ్వకపోయినా, వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం లెటర్ దొరకపోయినా, లేకపోతే వాళ్ళు అనుకున్న పదవులు రాకపోయినా డెఫినెట్ గా అసంతృప్తి ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. ఆ ఉక్రోషంతో రాయలసీమ పోయింది, కోస్తా పోయింది, మొత్తం ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, మొత్తం మటాష్ అయిపోతున్నారు అని చెప్తారు. మళ్ళా సరే సీట్లు రావు, చాలా కష్టం, మళ్ళీ వచ్చేస్తే ప్రమాదం అని నీతి మంచి చెప్పినట్టుగా మళ్ళీ వచ్చేస్తే వాళ్ళు మళ్ళీ రాకూడదని మేము ఈ కౌరులు చెప్తున్నా ఉంటారు. నేను చెప్తాను మళ్ళీ రాడు, మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ టెన్షన్ పడకుండా. మీ చెప్తున్నారు సార్, మీకు దర్శనం టికెట్లు దొరకకపోతే అది వేరే కారణం. మీ న్యాయంగా మీరు బాగా పనిచేసి మీ పరిచయం ఉన్నవాడు మీకు దర్శనం టికెట్లు ఇవ్వకపోవడం వాళ్ళదే తప్పు. మీరు ఆయన అడగండి, మేము ఎందుకు ఇవ్వమో. కానీ నాకు తెలిసి వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ బహిరంగంగా ఈ దర్శనాలు కూడా వచ్చింది. అంతకుముందు ఎవరైనా సరే ఎవరి దారి నడిపోయి ఎవడో లెటర్ ఎత్తి ఇచ్చేవారు, లేదంటే టికెట్లు 300 టికెట్లు తీసుకుంటాం ఏదో పడి దర్శనం చేసుకొచ్చేవారు. ఎప్పుడు గోవలేదు. ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది, ప్రతి వాళ్ళు కూడా కావాలంటారు. అదో పెద్ద ప్రహసనం అయిపోయింది. దానికి ఏదో పరిష్కారం వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. అది పరిష్కరించలేని సమస్య. ఒకటి పదవులు అంటారా, 100 మంది ఉంటారు, 2 పదవులు ఉంటాయి, ఏం చేస్తారు?
అందరికీ పంచలేరు కదా. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, మూడోడు ఇద్దరు 2 కోతులు దెబ్బకుంటే పిల్లి ఎత్తుకెళ్ళిపోయినట్టు 2 పిల్లలు దెబ్బలాడుకుంటే కోతి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇది మళ్ళా అందరూ సర్దుకుంటారు. కార్యకర్తలు సంతృప్తి పార్టీ భావజాలం పెడితే పెళ్లి పెట్టకపోతే దినం చేసి కూడా న్యూట్రల్ పర్సన్ ఎవడన్నా ఉంటాడేమో కానీ పార్టీ కార్యకర్తలు అలాగ ఉండరు. డెఫినెట్ గా అసంతృప్తి లేకపోతే పార్టీ మీద ప్రేమ లేనట్టు. పార్టీ మీద ప్రేమ, ఇప్పుడు తండ్రికి కొడుకుని మందలించాడంటే ప్రేమ ఉండబట్టే. కొడుకు తండ్రి మీద అలిగాడంటే ఆ ప్రేమ అభిమానం, నేను అలిగితే మా బావ పట్టించుకుంటాడనే లెక్క. కరెక్ట్. కాబట్టి దాని గురించి ఊరికే ఎక్కువ టెన్షన్ పడిపోయి రకరకాల పోస్టులు రాసేసి రంధ్రాన్వేషణ చేసి లోకేష్ చొక్కా సరిగా కట్టుకోలేదు, చంద్రబాబు తల దూకోలేదు, లేదా లోకేష్ సన్నపడ్డాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు అబాస్ ఫాలో అవుతారు. అందరూ కూడా మీ ఎంటర్టైన్మెంట్ చూసి నవ్వుకుని ఆనందిస్తారు అంతే. థ్యాంక్ యూ సార్.